టాప్ 2 న్యూస్ చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దశ ముగియడంతో ఎన్నికల ప్రక్రియ కీలక మలుపు తిరిగింది. చివరి రోజు మొత్తం 7,403 నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,996 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు జరగనుండగా అందులో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు ప్రజల తీర్పుకు వెళ్లనున్నాయి. నామినేషన్ల స్వీకరణ గడువు ముగియడంతో ఇవాళ వాటిని ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు. 3 రోజులుగా దాఖలైన నామినేషన్లను పరిశీలించి ధ్రువపత్రాలు లేకపోవడం లేదా నిబంధనల ప్రకారం నామినేషన్ పత్రాలను పూర్తి చేయకపోయినా సంబంధిత పత్రాలను తిరస్కరిస్తున్నారు. అయితే నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 3 వరకు అవకాశం ఉంది. ఆలోపు ఆయా పార్టీల నుంచి ఒక్కో వార్డుకు 2-3 వేసిన నామినేషన్లలో బీఫామ్ సమర్పించిన వారు మినహా మిగతా వారు తమ నామినేషన్లను వెనక్కి తీసుకునేలా ఆయా పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే నామినేషన్ల ఉపసంహరణ తర్వాత వచ్చే నెల 3నే ఆయా వార్డులో పోటీలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. నామినేషన్ తిరస్కరణకు గురైన అభ్యర్థులకు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. పట్టణ పాలనా దిశను నిర్దేశించే కీలక ఎన్నికలుగా భావిస్తున్న బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. చేరికలతో ఇప్పటికే ఉత్సాహంగా ఉన్న గులాబీ దళం పురపోరులో సత్తా చాటి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు రెడీ అయింది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మరి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దశ ముగిసింది, నేడు నామినేషన్ల పరిశీలన కొనసాగుతోంది. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి కిరణ్? రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల గడువు నిన్న సాయంత్రంతో ముగియటంతో ఈ రోజు ఉదయం మొత్తంగా 29,494 నామినేషన్లు వచ్చినట్టుగా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నిన్న చివరి రోజున భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు పోటీ చేసేందుకు 20,313 మంది అభ్యర్థులకు గాను 29,694 నామినేషన్లు దాఖలు చేశారు. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి 10,024 నామినేషన్లు, బీఆర్ఎస్ పార్టీ నుంచి 7,556 నామినేషన్లు, బీజేపీ నుంచి 5,457 నామినేషన్లు, ఎంఐఎం నుంచి 576, సిపిఎం నుంచి 284, ఆ పార్టీ నుంచి 50, బీఎస్పీ నుంచి 326, టీడీపీ నుంచి 30, ఇండిపెండెంట్లు 3,004 మొత్తం 3 రోజుల్లో ఈ నామినేషన్ దాఖలు కాగా ఈ రోజు నామినేషన్ల పరిశీలన కొనసాగుతుంది. సరైన పత్రాలు సమర్పించినటువంటి అంశంలో కావచ్చు, ధృవీకరణ పత్రాలు సక్రమంగా లేని వాటిని కూడా తిరస్కరిస్తున్నారు అధికారులు. మొత్తంగా ఎల్లుండి వరకు నామినేషన్ల విత్డ్రా ఉంటుంది. ఇందులో కొన్ని ఫామ్ సబ్మిట్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇవాళ రేపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో నామినేషన్ల దాఖలు గడువు కూడా అయిపోయింది. నామినేషన్ల పరిశీలన కూడా మరి కాసేపట్లో ముగుస్తుంది. అయితే కొంతమంది రిబల్స్ ఉన్నారు. ఆ రిబల్స్ ను కొన్ని నామినేషన్లు విత్డ్రా చేసుకునేందుకు ఆ ప్రధాన పార్టీల నుంచి కూడా ఆపసోపాలు పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. నామినేషన్ల ఘట్టం పూర్తి కావడంతో ఇక ప్రచారం పైన పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా నామినేషన్ల విత్డ్రా కూడా పూర్తయిన తర్వాత ప్రచారం కూడా జోరుగా సాగేటువంటి అవకాశం ఉంది. ఎక్కువ మొత్తం స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునేందుకు ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఇన్ఛార్జీలంతా కూడా ఆయా మున్సిపాలిటీలో పాగా వేశారు. ప్రచారం కూడా ముమ్మరంగా చేస్తున్నటువంటి పరిస్థితులు ఇన్ఛార్జీలు కూడా కొనసాగుతున్నారు. ఫిబ్రవరి 11న పోలింగ్ జరుగుతుంది, 13న కౌంటింగ్ జరగనుండటంతో ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రక్రియ కావచ్చు, ఇటు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో కొనసాగుతా ఉన్నాయి. ఎక్కడ డబ్బు మద్యం పంపిణీ పైన కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టినటువంటి దృశ్యాలు అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తా ఉన్నాయి. రైట్ కిరణ్, ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పటికే మనం చూస్తున్న బీఆర్ఎస్ లో చేరికలు అయితే భారీగా జరుగుతున్నాయి. అంటే మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చా ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా ఉందని? ఖచ్చితంగా గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇదే మాదిరిగా జోరుగా ప్రచారాలు కావచ్చు, ఇటు ఆ చేరికలు కూడా కొనసాగినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చకపోవడంతో ఇటు బీఆర్ఎస్ పార్టీలోకి చాలా మంది చేరికలు కూడా కొనసాగుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపించాయి. ఇప్పుడు కూడా ఇటు పురపాలక సంఘానికి సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా జోరుగా చేరికలు అయితే జరుగుతా ఉన్నాయి. చాలా మంది కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అందులో చాలా వరకు న్యాయం దక్కకపోవడంతో చాలా మంది బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. గత 10 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం పైనే ప్రధానంగా దృష్టి పెట్టి వాళ్ళు బీఆర్ఎస్ జీవితం పుచ్చుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఎక్కువ మొత్తంలో స్థానాల్లో కూడా కైవసం చేసుకున్నటువంటి అధికార పీఠాన్ని కూడా దక్కించుకునేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. అదే మాదిరిగా జోరుగా ఆ చేరికలు అయితే కొనసాగుతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.